ఒకరోజు ఒక మనవడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య నువ్వు ఒకే మనిషిని 60 ఏళ్ల పాటు ఎలా లవ్ చేసావు అని అడుగుతాడు. అయితే ఈ మనవడు ఏమనుకుంటాడంటే వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగో, కమ్యూనికేషనో, లేకపోతే ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకునే రెస్పెక్టో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగో ఏదో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే వాళ్ళ తాతయ్య ఏం చెప్పారంటే, నేను ఒకే మనిషిని ఎప్పుడు లవ్ చేశాను, 22 ఏళ్ల వయసులో తన ఇన్నోసెన్స్ని లవ్ చేశాను, 30 ఏళ్ల వయసులో తను అమ్మగా బాధ్యత తీసుకోవడాన్ని లవ్ చేశాను, 40 ఏళ్ల వయసులో తను బోలెడన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్ట్రాంగ్ అవ్వడాన్ని లవ్ చేశాను, 50 ఏళ్ల వయసులో తను రొమాన్స్ కన్నా రెస్పెక్ట్ ని కోరుకునే మనిషిని లవ్ చేశాను, 60 ఏళ్ల వయసులో నేను ఉంటే చాలు అనుకునే మనిషిని లవ్ చేశాను. సో ఒకే మనిషిని నేను ఎక్కడ లవ్ చేశాను అన్నాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? లవ్ అంటే స్టాగ్నెట్ గా ఒక చోట ఆగిపోవడం కాదు, ఒక మనిషిని డిఫరెంట్ స్టేజెస్లో భిన్న కోణాల్లో చూడగలగడం అండ్ అబ్జర్వ్ చేయడం, వాళ్ళ యొక్క ధోరణిని అనుసరిస్తూ అబ్జర్వ్ చేస్తూ దాన్ని అభినందించడం, ఆస్వాదించడం అని అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి.